చప్పట్లు కొట్టాలి. నేను పాట పడుతూ మీరు ఊరుకోండి, చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అలదిగా నిలిచాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. వీరుడని అందుడని అనాదిగానే నిలిచాను, వీరుడనై అందుడనై అనాదిగానే నిలిచాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాదిగా నిలిచాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. బంధువులను నమ్మాను మోసము చేశారు, స్నేహితులను నమ్మాను రోగము చేశారు. బంధువులను నమ్మాను మోసము చేశారు, స్నేహితులను నమ్మాను రోగము చేశారు. వీరుడనై అందుడనై అనాదిగానే నిలిచాను, వీరుడనై అందుడనై అనాదిగానే నిలిచాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాదిగా నిలిచాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం నిలవాలి. వీరుడని అందుడని అనాదిగానే నిలిచాను, వీరుడని అందుడని అనాదిగానే నిలిచాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలి యేసయ్యా, యేసయ్యా, నువ్వు రావాలి.
See the
వచ్చిన దినం దేవుడే నీపై దిగి వచ్చిన ప్రభువే పశుపాకలో పుట్టిన దినం ప్రభువే పశుపాకలో పుట్టిన దినం దూతల పాటలు పాడిన దినం దూతల పాటలు పాడిన దినం నాన్నే ఆరాధించిన దినం నాన్నే ఆరాధించిన దినం హల్లెలూయా 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 జన్మదినం క్రిస్మస్ మేరీ పుణ్యదినం క్రిస్మస్ మనకు పర్వదినం క్రిస్మస్ మరి శుభదినం కడుక్కుంటూ వండి పెట్టుకుంటూ ఒక తల్లి కన్నా ఎక్కువగా ఆ కుమారుడు కోసము ఆ తండ్రి మరి ఎంతో సేవ చేస్తున్నట్టుగా మేము ఈ ఊర్లో విన్నాం. నిజంగా అలాంటి తండ్రి ఎవరు కూడా కొడుక్కి ఆ పని చేయరు. తల్లి చేస్తుందేమో కానీ తండ్రి చేయడు. కానీ తండ్రి చేశాడంటే మరి అతని యొక్క లెట్రిన్ కడగటం అంటే అది మామూలు మనిషి కాదు. ఎవరికి వాళ్ళు కూడా శుద్ధి చేసుకోవడానికే కష్టం. దయచేసి ఈ మాటలు షూట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒకరోజు నాకు నా మనవరాలు జాస్మిన్, నా కోళ్ళలో క్యాథరిన్ కళావతి వచ్చి ఇక్కడ హౌస్ లిస్టింగ్కి వచ్చారు. ఎంతో మంది వచ్చి చూశారు, కలెక్టర్ గారు వచ్చి చూశారు, అలాగే ఎంతో మంది వచ్చి చూశారు, రాజకీయ నాయకులు కూడా ఎంతో మంది వచ్చి చూశారు. కానీ నాకు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో నన్ను వదిలేసి ఉంటే నా యేసయ్యే నన్ను నిలబెట్టి ఇప్పుడు నా యేసయ్య నన్ను సేవకు కూడా గొప్పగా వాడుకుంటానని నాకు చెప్పిన మాట ప్రకారం నేను కూడా ఎన్నో గ్రామాలకి వెళ్ళి నేను సువార్త చెప్పి నేను ఎన్నో ఆత్మల్ని రక్షించాలని నా కోరిక కూడా నేను దేవునికి అప్పగించుకుంటున్నాను. ఇదే విధంగా నేను ఇంకా క్రిస్మస్ పండుగ ఫంక్షన్స్ కూడా ఇంకా ఎన్నో గ్రాండ్గా ఇక్కడ చేయాలని, అలాగే నాకు సహాయం చేసిన రమేష్ అన్న గారు వారి కుటుంబానికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియపరుచుకుంటూ, మా అమ్మగారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియపరుచుకుంటూ, అలాగే నేను ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా రాజిస్తూ బ్రతికేస్తానయ్యా.
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులెల్లారే నన్ను తప్పుబట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులెల్లారే నన్ను తప్పుబట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నారు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా విశ్వానికి పేట నీవేనా గమ్యమో నీ బాటలు నడుచుట నాకెంత ఇష్టమో విశ్వానికి కథ నీవేనా గమ్యమో నీ బాటలు నడుచుట నాకెంత ఇష్టమో నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా హల్లెలూయా ఈ పరీక్షణ వెలుగు వచ్చి నిన్ను తేజ పిల్లము నీకు వెలుగు వచ్చియున్నది యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించే హల్లెలూయా మీ మీద ఏముదించడానికి వచ్చింది నా ఈ పద్మ సరస్సుకి God bless you. Thank you. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే నోటి
దాని యొక్క అర్థం, దాని యొక్క నైతికత, దాని గమ్యం, ఈ 4 ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడే మన జీవితం యొక్క పరమార్థం మనకు అర్థమవుతుంది. మన మూలం, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో అని తెలుసుకోవడం ఎక్కడి నుండి మనం ప్రారంభించాము. ఒక తల్లి గర్భములో రూపించినటువంటి మానవుణ్ణి దేవుడు ఎలా సృష్టిస్తూ ఉన్నాడు అని తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. రెండవ విషయం, మన జీవితం యొక్క అర్థం ఏంటి? మన జీవితం యొక్క అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో మనుషులు పుడుతున్నారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంతేనా జీవితం? ఈ లోకంలో అనేక మంది పుడుతున్నారు, ఈ లోకంలో అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంతేనా మన జీవితం యొక్క అర్థం? దానికోసమైనా ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు అనుకుంటాడు, లేచిన దగ్గర నుంచి కష్టపడాలి, లేచిన దగ్గర నుంచి సంపాదించుకోవాలి, లేచిన దగ్గర నుంచి ఎన్ని అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి 4 కష్టపడితేనే 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి అని అనేక ప్రయాసపడుతూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఇది దేవుడిచ్చేటువంటి ఒక పెద్ద ఆఫర్, ఒక గొప్ప అవకాశం. ఈ లోకంలో నువ్వు ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా, నీ జీవితంలో సుఖం కోసం నువ్వు అనేకమైనటువంటి చెడు అలవాట్ల కోసం, వ్యసనాల కోసం పరిగెత్తినా కూడా ఈ లోకంలో నువ్వు ఏ సంతోషాన్ని కూడా నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే అది తాత్కాలికం మాత్రమే. ఒకవేళ తాగుడికి బానిసయ్యి తాగుతూ ఉన్నావేమో, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు, విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నావు. సిగరెట్లతో, గంజాయితో నీ జీవితాన్ని పనికి మాలిన జీవితముగాను మార్చుకుంటూ ఉన్నావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఏ శాంతి కోసం, ఏ నెమ్మది కోసం నువ్వు తిరుగుతున్నావేమో, ప్రియమైనటువంటి స్నేహితులారా,